నటుడు ప్రదీప్ రావత్. అసలు ఈయన గురించి చెప్పాలి అంటే, మన తెలుగు విలన్స్ ఒక ఎత్తైతే, ఈ ప్రదీప్ రావత్ అనే ఆయన పెద్ద పెద్ద మీసాలు, చాలా భారీ పర్సనాలిటీ, దానికి తగ్గట్టుగా భయం కొలిపించే కళ్ళు. ఇవన్నీ కూడా ప్రదీప్ రావత్ గారి స్పెషాలిటీస్. నిజానికి ఈయన్ని చూస్తే ఎవ్వరికైనా సరే వామ్మో! ఈయనేంటి ఇలా ఉన్నాడు అనేంత ఆహార్యం, భారీ విగ్రహం ఈయన్ని ఒక గొప్ప అద్భుతమైన విలన్‌గా చేశాయి. దానికి తోడు ఈయన పెట్టే ఎక్స్‌ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్. కానీ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఈయన చాలా అద్భుతంగా ముందుకు వెళ్లారు. కానీ తాజాగా ఆయన క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. దాదాపుగా 2003 నుంచి కూడా ఆయన క్యాన్సర్‌తో ఫైట్ చేస్తున్నారు. 2023లోనే ఆయనకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని తెలిపారు డాక్టర్లు. కానీ ఆయన చాలా పోరాటం చేశారనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే రకరకాల హాస్పిటల్స్‌కి చుట్టూ తిరిగారు. అలాగే తన ట్రీట్మెంట్ బాగా చేపించుకున్నారు. అంతా బానే ఉంది అనుకునే లోపు తిరగబెట్టింది. ఎప్పుడైనా సరే క్యాన్సర్ ఒకసారి తగ్గి మళ్ళీ రివర్స్ వచ్చింది అంటే దాని ప్రతాపం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకనే ఆ రకంగా ఆయన పాపం శివైక్యమయ్యారు. సరే ఇక విషయంలోకొచ్చినట్టయితే ప్రదీప్ రావత్ గారి ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ లైఫ్‌లో చాలా అంటే చాలా ఒడిదుడుకులున్నాయి. అసలు ప్రదీప్ గారు మొదటగా ఒక బ్యాంక్ ఉద్యోగి. బ్యాంక్ ఉద్యోగం అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే స్టాండర్డ్ జాబ్. ఇప్పట్లాగా సాఫ్ట్‌వేర్ లేకపోతే వేరే ప్రైవేట్ జాబుల్లో నీ పని నచ్చలేదు పక్కకెళ్ళిపో అనే ఆ బాధ ఉండదు. చక్కగా పని చేసుకుంటే హాయిగా జీతము, లోన్‌లు అన్నీ బావుంటాయి. సో, బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న తను పెళ్లి చేసుకున్నాడు. కానీ 6 నెలల తర్వాత అంటే పెళ్ళైన 6 నెలల తర్వాత ఆయన ఆ బ్యాంక్ జాబ్ వదిలేసి నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పాడు. దాంతో భార్యకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఏ భార్యకైనా సరే ఒక మంచి స్టాండర్డ్ జాబ్‌ని వదిలేసి సినిమాల్లోకి వెళ్తాను, లేకపోతే ఇంకేదైనా చేస్తాను అని అసలు సక్సెస్ అవుతామో లేదో తెలియని ఫీల్డ్‌కి వెళ్ళటం అంటే ఏ భార్యకైనా అది నచ్చదు. కానీ అప్పటికే ప్రదీప్ రావత్ గారి మొదటి భార్య కావేరి గర్భంతో ఉందన్నమాట. అయితే ఇక భర్తని ఏ రకంగా తన వైపు తిప్పుకోవాలి, తన మాట నెగ్గాలి అంటే ప్రదీప్ గారిని సినిమాల్లోకి వెళ్ళనివ్వకుండా ఆపడానికి ఆవిడ విశ్వ ప్రయత్నాలు చేసింది. గృహహింస విషయంలో ప్రదీప్ రావత్ విషయంలో కేస్ పెడతానని జెప్పేసి ఒక మాటైతే చెప్పింది. దానికి తగ్గట్టుగానే పోలీసుల దగ్గరికి వెళ్లి ఆమె ఈ రకంగా కేస్ పెడదామని నిర్ణయించుకుంది. కానీ అప్పట్లో ప్రదీప్ రావత్ గారి తల్లిదండ్రులు అంటే కుటుంబ సభ్యులు గాని, ఆమె కుటుంబ సభ్యులు గాని మొత్తం అంతా కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ప్రదీప్‌కి సినిమాల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశం ఉంది అని తెలుసుకున్నాకే ఇక ఆ కేస్ అక్కడితో సద్దుమణగడం. ఆ తర్వాత పూర్తిగా ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఆయనకి కావాల్సింది బ్యాంక్ ఉద్యోగం కాదు, సినిమాలు మాత్రమే. అయితే సినిమాలు చేస్తుండగా ఆయనకి మొదటగా చెప్పాలి అంటే ఒక సీరియల్‌లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత 'ఆమీర్ ఖాన్' అలాగే 'సల్మాన్ ఖాన్' లాంటి సినిమాల్లో అంటే వాళ్ళు నటించిన సినిమా 'లగాన్' గాని, లేకపోతే 'భాగి' గాని ఇలాంటి సినిమాలు చాలా అంటే చాలా మంచి సక్సెస్‌ని ఆయనకిచ్చాయి. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన 'సై' సినిమాలో సూపర్ విలన్‌గా ఆయన తెలుగులో ఒక ఊహించని మలుపుని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత 2007లో ఆయన తెలుగు అంటే మన సౌత్ అమ్మాయి, తెలుగు అమ్మాయి అయిన కళ్యాణి అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రదీప్ రావత్ గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్ద బాబు పేరేమో విక్రమాదిత్య. రెండో బాబు పేరు సింగ్ అనమాట. అయితే ఇక వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా కోఆపరేటివ్. ఇక ప్రదీప్ గారి భార్య కానీ, అలాగే తన పిల్లలు గానీ, తనకు సూపర్ హ్యాపీ ఫ్యామిలీ. కానీ హఠాత్తుగా ఆయన సినిమాలకి దూరం అవ్వటానికి గల ప్రధానమైన కారణం ఆయనకి క్యాన్సర్ రావటమే. అయితే ఆయన క్యాన్సర్ బారిన పడడం ఆయన జీవితంలో చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకనంటే ఆయన ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటారు. చూడంగానే ప్రదీప్ గారిని ఆయనకి మహా అయితే 65 ఏళ్ళు ఉంటాయేమో అనుకుంటారు గానీ, ఎవ్వరికీ కూడా ఆయనకి 74 ఏళ్ళని ఎవ్వరు అనుకోలేదనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లోకి వెళ్ళాలి, నటన పైన వ్యామోహంతో ఆయన
ఫిజికల్‌గా కూడా ఆయన హెల్త్‌ని, ఆయన లుక్స్‌ని కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఇక ఇద్దరు మగపిల్లలు కూడా చేతికందొచ్చారు. తన లైఫ్ బావుంది. హ్యాపీగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటున్న సమయంలో ఈ రకంగా క్యాన్సర్ బారిన పడి చనిపోవటం వాళ్ళ కుటుంబాన్నే కాదు, వాళ్ళ అభిమానుల్ని కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆయన ఆఖరిలో కూడా అంటే చనిపోయే రోజుల్లో కూడా ఆయన ఫేస్‌లో ఎటువంటి మార్పు లేదు. చాలా చక్కగా హెల్తీగా ఉన్నారు. అసలు ఆయనకి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అంటే ఎవ్వరు నమ్మరు. అయితే నిజానికి మొదటి భార్య విషయంలో ఆ రకంగా తనకు అన్యాయం జరిగింది. కానీ తర్వాత 'ప్రదీప్ రావత్' గారి మంచి మనసు చూసి గృహహింస కేసులు, గీసులు అలాంటివి ఏమీ వద్దు, అక్కర్లేదని జెప్పేసి మొత్తం అంతా సద్దుమణగడం, తర్వాత విడాకులు తీసుకోవటం, మళ్ళీ ప్రదీప్ గారు రెండో పెళ్లి జేసుకోవటం. ఇలా పర్సనల్ లైఫ్‌లో స్టార్టింగ్ ఆఫ్ ది లైఫ్‌లో కెరియర్స్‌లో ఒడిదుడుకులొచ్చినప్పటికీ ఆ తర్వాత తన లైఫ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.